హలో రైట్, మనం చూడొచ్చు సినీ పెద్దలంతా ఒక్క మాట మీదే నిలబడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. లోపల జరిగిన విషయాలు ఏంటి అని విలేకరులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గత 24 రోజులుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి, నేషనల్ వైడ్గా ఇదొక చర్చకు దారితీసింది. ఆయన Q&Aలో ఉన్నారు ఇప్పుడు అక్కడ. కొంతమంది షాక్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్లు అరవింద్ రైట్, చూడొచ్చు మనం పెద్దలు ఎవరు కూడా విలేకరులు అడిగిన క్వశ్చన్స్కి ప్రాపర్గా సమాధానం చెప్పట్లేదు. అందరూ కూడా దిల్ రాజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఉన్నారు. దిల్ రాజు మీకు సమాధానాలు చెప్తారు అని అంటున్నారు. దిల్ రాజు మాత్రం బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మాకు సూచనలు చేశారు. ఇప్పుడు మాకు ఒక పెద్ద టాస్క్ ఉంది మా ముందు, ఆ బిగ్ టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న టాస్క్లు. సీఎం విజన్ మాకు తెలియచెప్పారు. సో ఆ దిశగా మేము ఇప్పుడు ఒక కమిటీ వేసుకొని దాని మీద వర్క్ చేయాల్సిన అంశం కనిపిస్తోంది అని మొత్తం మూకమ్మడిగా ఎవరైతే పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. మొత్తం స్పోక్స్ పర్సన్గా దిల్ రాజును పెట్టారు. ఎఫ్డీసీ చైర్మన్గా ఒక 1 వీకే ఆయన బాధ్యతలు చేపట్టారు. సో దిల్ రాజు నేతృత్వంలోనే ఇప్పుడు ఈ సమావేశం అంతా కూడా జరిగింది. మా విలేకరి కూడా అడిగారు, అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్కి సంబంధించి కావచ్చు, పుష్ప 2కి సంబంధించి కావచ్చు, బెనిఫిట్ షోకి సంబంధించి కావచ్చు, ఏమైనా చెప్పారా లోపల అంటే దానికి ఎవరు కూడా, త్రివిక్రమ్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ప్రతి ఒక్కరు, బన్నీవాస్ కావచ్చు, శంకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు. అందరూ కూడా దిల్ రాజు వైపే పాయింట్ చూపిస్తున్నారు. మా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. అశోక్, మొత్తం బయటకు వచ్చిన సభ్యులందరూ కూడా ఒకే మాట మీద కనిపిస్తూ ఉన్నారు. లోపల ఏం జరిగింది అన్న విషయాలు చెప్పడం కంటే కూడా దిల్ రాజు వైపు అందరూ పాయింట్ చేస్తున్నారు ఫింగర్స్. దిల్ రాజు ఏమో చాలా చిన్న విషయం, బెనిఫిట్ షోస్ అన్నవి, రద్దు అన్నవి, ఇవన్నీ కూడా మీరు చిన్నగా చూడకండి, చాలా పెద్దదిగా చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తామని పుష్ప 2 డైలాగ్ని మళ్ళీ మనకి ఇక్కడ వినిపిస్తున్నారు. దాదాపుగా లోపల మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి, సంధ్యా థియేటర్ వ్యవహారానికి సంబంధించి జరిగిన చర్చని బయట ఎక్కడ కూడా మాట్లాడకూడదని డిసైడ్ అయినట్టున్నారు. అందుకని ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా త్రివిక్రమ్ కావచ్చు, వంశీ పైడిపల్లి కావచ్చు, ఇతర నిర్మాతలు కావచ్చు, ఆఖరికి దిల్ రాజు కూడా ఏ ఒక్కరు ప్రెస్ మీట్లో కూడా అదేవిధంగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ సంధ్యా థియేటర్ గురించి జర్నలిస్టులు పదే ప్రస్తావించారు. అసలు మీటింగ్లో ఇవాళ మీటింగ్ పెట్టిన పర్పస్సే పుష్ప 2 వివాదానికి సంబంధించి, సంధ్యా థియేటర్కి సంబంధించి, సో అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద. కానీ ప్రెస్ మీట్కి వచ్చేటప్పటికి దిల్ రాజు ఒక్క మొక్క కూడా, దాదాపు 10 మంది జర్నలిస్టులు దిల్ రాజుని అడిగే ప్రయత్నం చేశారు. సంధ్యా థియేటర్ వ్యవహారానికి సంబంధించి ఏం చర్చించారు, అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఏం చర్చించారు అన్నప్పుడు ఆయన అసలు మాట్లాడటానికి ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. దాన్ని దాటవేస్తారు కంప్లీట్. ఏమంటారంటే అది చాలా చిన్న విషయం అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక వింత వాదన ఆ ప్రెస్ మీట్లో జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు విషయం వాళ్ళ ఎంటైర్ మీటింగ్ పెట్టింది పుష్ప 2 వివాదం గురించి, సంధ్యా థియేటర్ గురించి అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అది అల్లు అరవింద్ ఇనిషియేటివ్ తీసుకుని మొత్తాన్ని బతిమలాడి ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడిచ్చారు అనేది క్లియర్ కట్గా తెలుసు. కానీ ఎందుకో దాని గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. అదేమంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు డిస్కస్ చేశామని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి, సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని, ఏవేవో అంటే రెగ్యులర్గా ఎప్పుడూ మాట్లాడుకునే అంశాల గురించి చెప్తున్నారు తప్ప అసలైన వ్యవహారానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బయటకు వచ్చి ఇక్కడ త్రివిక్రమ్ నిలబడి ఉంటే త్రివిక్రమ్తో మాట్లాడించే ప్రయత్నం చేశాము. కానీ ఆయన కూడా దిల్ రాజు గారు మాట్లాడతారంటారు. పోనీ దిల్ రాజు గారు ఏం మాట్లాడతారా అని దిల్ రాజుని పదే అడిగితే ఆయనేమో అసలు అదేమీ లేదు, దాని గురించి అసలు డిస్కస్ చేయలేదండి. మరీ విచిత్రం ఏంటంటే అది చాలా చిన్న విషయం అంటాడు. ఏది బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల్ని ప్రభుత్వం ఆపేసింది కదా, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కదా, దాని మీద ఏమైనా డిస్కస్ చేశారా అంటే అది చాలా చిన్న విషయం అంటాడు. సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటాడు. సంధ్యా థియేటర్ అనేది చాలా చిన్న విషయం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సంధ్యా థియేటర్ గురించి మీరు ఎందుకు డిస్కస్ చేయలేదు, చేశారా, చేసుంటే ఏం మాట్లాడారా అన్న విషయం అడిగినప్పుడు కూడా దిల్ రాజు ఎక్కడ కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అది క్లియర్ కట్ కాదు. సీఎంతో మీటింగ్ అయిన తర్వాత
సీఎంతో మీటింగ్లో సంధ్యా థియేటర్ అంశం కానీ అల్లు అర్జున్ వ్యవహారం గురించి ఏం మాట్లాడినా అది మీడియా ముందుకు వచ్చి మనం ఎక్కడా కూడా డిస్కస్ చేయకూడదు, ఆ లోపల జరిగిన వ్యవహారాన్ని ఎక్కడ కూడా బయట పెట్టకూడదని ఎంటైర్ వచ్చి మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. అందుకనే ఇతరత్ర అంశాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు తప్ప సంధ్యా థియేటర్ వ్యవహారానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా నోరు విప్పట్లేదు. ఎంత వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు లోపల తెలుసు లోపల ఏమేమి జరుగుతున్నాయి అనేది లోపల నుంచి సమాచారం అందుతూనే ఉంది. లోపల డిస్కషన్ అంతా కూడా అల్లు అరవింద్ ఇనిషియేటివ్ తీసుకుని నా కొడుకుని కాపాడండి, నా కొడుకుని రక్షించండి, వివాదం నుంచి బయటపడేయండి, రేపొద్దున బెయిల్ రద్దు అయితే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది అని అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ బతిమలాడి బుజ్జగించి చివరికి ఎంటైర్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేలా చేశాడు. సో ఇన్నాళ్ళు పాపం విదేశాల్లో ఉన్నట్టున్నాడు దిల్ రాజు, ఇక్కడ లేనట్టున్నాడు హైదరాబాద్లో ఏది పుష్ప వివాదం జరిగినప్పటి నుంచి. సో ఒక దిగ్గానే దిల్ రాజు వెళ్ళిపోయాడు, ఒక 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశాడు బాధితులకి. సో ఇట్స్ ఎ క్రైమ్. ఆ 2 కోట్ల రూపాయలు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న వ్యక్తి తరపున బాధితులకి 2 కోట్లు ఇవ్వటం అనేది ఖచ్చితంగా కేల్. ఆ కారణంతో బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకుని పోలీసులు ఒకవేళ సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ కనుక వేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అకస్మాత్తుగా సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ఇవాళ భేటీ అయ్యారు. ఆ బెయిల్ రద్దు పిటిషన్ వేయొద్దని రిక్వెస్ట్ చేసుకునే అంశం. ఇక రెండోది బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోతే, సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే మేమందరం నష్టపోతాం. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు పునరాలోచించండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదని చెప్పారు. సో ఇదంతా అందరికీ తెలిసిన విషయం, లోపల నుంచి అందుతున్న సమాచారం అంతా కూడా అదే. అలాంటి విషయాలు తప్ప మిగిలినవి ఏవైనా మాట్లాడండి అని సీఎం రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, లోపలికి వచ్చిన తర్వాత అయ్యింది ఒకటి. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరం వచ్చేసాం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి మనం ఏది చెప్పినా దాన్ని సీరియస్గా తీసుకుంటారు. సో రిలాక్సేషన్ ఇస్తారు, లేకపోతే మనం చెప్పింది వింటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. పర్టికులర్గా సంధ్యా థియేటర్ల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. నేను అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ విషయంలో వెనక తగ్గేది లేదని. కేసు విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను, వ్యవహారానికి సంబంధించిన అంశం కావచ్చు, వీటిల్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. కొంతకాలం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వనని తెగేసి చెప్పాను. కాబట్టి ఆ మాటను వెనక్కి తీసుకునే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా సినిమా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. అది తప్ప మీరు ఏదైనా మాట్లాడండి అన్నప్పుడు ఇక యథాఫలంగా వచ్చాం కాబట్టి ఇక్కడ మిగిలిన అన్ని అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం వీళ్ళంతా కూడా చేసినట్టు. అశోక్, ఇక్కడ మనం గనక చూస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మనకి ఎట్లా అంటే సినిమాలో డైలాగ్ ఇప్పుడు పుష్ప 2 మీద మొత్తం కాన్సన్ట్రేట్ అయింది, మనందరికీ తెలుసు కూడా. నేషనల్ మీడియా కూడా అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చేసి ఉన్నారు. ఏం చెప్తారు, ఏం డెసిషన్ తీసుకుంటారు అని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. ప్రయోజనాలకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేస్తోంది, చెప్పిన సూచనలు ఇప్పటివరకు ఏం పాటించారు అన్న విషయాలు ఇవన్నీ కూడా చర్చించినట్టుగా మనకు ఇంటర్నల్గా సమాచారం అందుతున్నా వీళ్ళందరూ కూడా ఒక్కటే మాట మీద, అంటే ఏమీ లేదు అవన్నీ చిన్న విషయాలను చెప్పడమే చాలా పెద్ద విషయంగా చూడాలా మనం. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వర్కౌట్ కాల. సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా ఎక్కడ తగ్గేది లేదని చెప్పేశారు. ఒకటి, సినిమా ఇండస్ట్రీ అంటే మాకేం కోపం లేదు, చట్ట ప్రకారం పోతుంది. ఇప్పుడు బాటమ్ లైన్ సీఎంఓ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి మనకి. ఒకసారి దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే లోపల సీఎం స్పీచ్ ఏముంది, సీఎం స్పీచ్లో ఇండస్ట్రీని ఉద్దేశించి ఇండస్ట్రీ ప్రముఖులతో ఏం మాట్లాడారు అన్నది ఒక నోటు సీఎంఓ నుంచి మనకు బయటకు రిలీజ్ చేశారు. అందులో కీలకంగా కొన్ని కామెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు. అందులో ఏంటంటే సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి లాభం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడా, చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడా, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడా అని కాదు. కాంగ్రెస్ సీఎం ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగింది. ఆ వారసత్వాన్ని నేను కంటిన్యూ చేస్తాను. అంటే సినిమా ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు. మేము అన్ని విధాలు కూడా సహకారాన్ని అందిస్తాను. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం మా ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది, ఇది కీ పాయింట్. రెండోది, నా వ్యక్తిగత ఇష్టాలు ఏమీ ఉండవు. ఈ రెండు చాలా కీ పాయింట్స్. ఎందుకు అన్నారు ఉద్దేశం అంటే ఇదే పర్టికులర్ అల్లు అర్జున్ విషయంలో చాలామంది అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో పర్సనల్గా తీసుకుని కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు తప్పుడు ప్రచారం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం నెగిటివ్గా ఉందని. అక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి
ప్రజల పక్షాన్ని నిలిచారు. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పే క్రమంలో అక్కడ తొక్కిసలాట్లో చనిపోయిన ఒక సామాన్య కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు తప్ప ఒక సెలబ్రిటీ అయినా, ఒక ఫేమ్ ఉన్న, కోట్లకు వారసైన అల్లు అరవింద్ తరపున కాకుండా సినిమా ఇండస్ట్రీ తరపున, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రేపు నుంచి నెగిటివ్గా ఉంటుందన్న విషయం తెలిసి కూడా లేదు, మన ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కారులో ప్రజల తరపున మనం ఉండాలి, నష్టపోయిన బాధితుల తరపున మనం ఉండాలని చనిపోయిన రేవతి కుటుంబం తరపున అండగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే సినీ పరిశ్రమను ప్రోత్సహించడం మా ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. సో నాకు వ్యక్తిగత ఇష్టాలు ఏమీ ఉండవు. ఇక్కడ రేవతికి అన్యాయం జరిగింది కాబట్టి, సో ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్లో ఉన్నాడు. సో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. తప్పు ఒప్పులు ఎవరి వల్ల జరిగాయి, చట్ట ప్రకారం ఎవరిది నిర్లక్ష్యం, ఎవరి నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగింది, ఎవరి కారణంగా ఇవాళ ప్రాణం పోయింది అన్న దాని మీద విచారణ జరిపి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇవాళ చట్ట ప్రకారం ఈ యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ అరెస్టులు కావచ్చు, ఇతర బౌన్సర్ల అరెస్ట్ కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, సినిమా థియేటర్ యాజమాన్యం అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంది కాబట్టి ఆ కారణాలతో చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నా తప్ప నాకు వ్యక్తిగత ఇష్టాలు ఏమీ లేవు. ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో విపరీతంగా సీఎం రేవంత్ రెడ్డిని తప్పుపడుతూ ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ తప్పుడు పోస్టులు పెడుతున్న నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే క్లారిటీ ఇచ్చారు. నాకు వ్యక్తిగత ఇష్టాలు ఏమీ ఉండవు. సినిమా ఇండస్ట్రీ మీద నాకు వ్యక్తిగతంగా కోపమో, లేదా సినిమా ఇండస్ట్రీ మీద నాకు వ్యక్తిగతంగా ప్రేమో, అల్లు అర్జున్ మీద నాకు వ్యక్తిగతంగా ఇష్టమో, అల్లు అర్జున్ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషమో, ఇలాంటివి నాకేమి ఉండవు. ఇది చట్ట ప్రకారం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం హాస్పిటల్లో నరకం అనిపిస్తుంది. సో ఈ కారణాలతో ఇలాంటి ప్రాణం మరి భవిష్యత్తులో పోకుండా ఉండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమైన నిర్ణయాలు ఏంటి అంటే ఒకటి పర్టికులర్గా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లాంటివి రద్దు చేసేయటం. ఎందుకంటే ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు పేరుతో ఇష్టం వచ్చినట్టు జనమంతా కూడా రావటం, ఆ పేరుతో సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవటం, అదే కారణాలతో సినిమాను ప్రమోట్ చేసుకోవటం, హీరోయిన్లు అంతా కూడా పొలవమంటూ సినిమా థియేటర్లకు రావటం, అక్కడ తొక్కిసలాట లాంటివి జరిగి అమాయకులు బలైపోవటం, ఈ కారణాల నేపథ్యంలో ఇకపైన బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు పర్మిషన్స్ అనేవి ఇచ్చే పరిస్థితి లేదు అని తెగేసి చెప్పారు. ఆ మాట మాత్రం వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. నేను సీఎంగా ఉన్నంతకాలం అని అసెంబ్లీలో చెప్పిన మాటనే ఇక్కడ కూడా పునరుద్ధరించారు. అట్లాగే సీఎంఓ నుంచి వచ్చిన రిపోర్ట్లో కూడా ఇదే పాయింట్ ఉంది. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం మా ఉద్దేశం. సినీ పరిశ్రమకు ఏం కావాలో మమ్మల్ని అడగండి. సో అవన్నీ కూడా మేము చేస్తాం. అంతేగాని ఇలా ప్రాణాలు తీసే వ్యవహారంలో మాత్రం సీరియస్గానే ఉంటాం. ఇక్కడ నా వ్యక్తిగత ఇష్టాలంటూ కూడా ఏమి ఉండవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం పరిశ్రమకి ఎప్పుడూ అండగానే ఉంటుంది, కానీ ఇలాంటి విషయాల్లో కాదు అన్న ఒక సైన్ మాత్రం ఇచ్చారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాల బెనిఫిట్స్, సినిమా ఇండస్ట్రీకి ల్యాండ్స్ ఇవ్వడం కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహాలు ఇవ్వడం కావచ్చు, సినిమా షూటింగ్లకు పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నిటివి ఇవ్వాలి. ఆల్రెడీ అలాగే హైదరాబాద్ లాంటి చోట సినీ స్టూడియోలు నిర్మించడం కావచ్చు, రామానాయుడు స్టూడియో కావచ్చు, లేకపోతే అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, సారథి స్టూడియోస్ కావచ్చు, ఇతర సినిమా స్టూడియోల నిర్మాణాలకు అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తాం. సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహాన్ని అందిస్తాం. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ విధంగా తొక్కిసలాట కారణమవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హీరోలు వచ్చి రోడ్ షోలు చేసి బౌన్సర్లను వెంటేసుకొచ్చి వచ్చిన అభిమానులందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు నెట్టిపాడేసి తొక్కిసలాట కారణం వాళ్ళ ప్రాణాలు పోతానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో అందువల్ల సినిమా ఇండస్ట్రీ ఒక విధంగా చెతిలిగిపడినట్టు వాళ్ళ మీటింగ్ తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పొలోమంటే ఇండస్ట్రీ మొత్తం ప్రముఖులంతా కూడా కలిసి వచ్చేస్తే ఏదో మేలు జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. పుష్ప 2 వివాదాన్ని సద్దుమణిగించవచ్చు, ఇప్పటితో కాంప్రమైజ్ చేయించేయచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గిపోతుంది, ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళదు అని రకరకాల అంచనాలతో, ఆశలతో, అల్లు అరవింద్ ఇనిషియేటివ్తో వీళ్ళంతా కూడా తరలి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది వేరు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొన్ని పాయింట్లు కూడా ప్రస్తావించారు. సినీ పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం. 8 సినిమాలకి, అంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన ఈ సంవత్సర కాలంలో 8 సినిమాలకి ప్రభుత్వం స్పెషల్ జీవో ఇచ్చింది. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ కూడా ఇచ్చాము. సో పుష్ప సినిమా మీద ఏదో వీళ్ళు నెగిటివ్గా ఉన్నట్టు, పుష్ప సినిమాకి అగైనెస్ట్గా కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టు, అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 8 కొత్త సినిమా రిలీజ్ అయితే వాటికి ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాటికి ప్రత్యేకమైన జీవోలు ఇచ్చి అనుమతి ఇచ్చాము. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్నే ఇచ్చాము. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ యూసఫ్గూడలో ఉన్న, హైదరాబాద్ యూసఫ్గూడ అంటే కృష్ణానగర్ పక్కన యూసఫ్గూడ పోలీస్ లైన్లో పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వాళ్ళు అక్కడ అనుమతి కూడా ఇచ్చాము. ఒకవేళ పుష్ప 2 సినిమా మీద కనుక మాకు వ్యతిరేకత ఉంటే, అల్లు అర్జున్ మీద వ్యతిరేకత ఉంటే, ఈ విధంగా పోలీస్ గ్రౌండ్ పర్మిషన్ కోసం ఎందుకు ఇస్తాం అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం.
ఐటీ ఫార్మాతో పాటు మాకు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వటం లేదని తెలిసి గద్దర్ అవార్డు అనేది ఏర్పాటు చేశాం. ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండడానికి దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్కు 2 గంటల్లో రావచ్చు. సో తెలంగాణలో ఎక్కువ టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ వెళ్ళి అక్కడ స్థిరపడింది. హాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్, హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. హైదరాబాద్లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇలా అన్ని అంశాలను కూడా రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లో చెప్పే ప్రయత్నం చేశారు. అల్టిమేట్ బాటమ్ లైన్ మాత్రం ఇక్కడ నా వ్యక్తిగత ఇష్టాలు ఏమి ఉండవు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయించడంలో కావచ్చు, అల్లు అర్జున్ కేసు విషయంలో కావచ్చు, వ్యక్తిగత ఇష్టాలు కాదు. ఇది చట్ట ప్రకారం పోతూ ఉన్నాము. ఒక ప్రాణం పోయింది. భవిష్యత్తులో ఇంకోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణం పోకూడదు అంటే ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అది పర్టికులర్గా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయాల్లో, సినిమా హీరోలు థియేటర్లకు వచ్చే అంశంలో, అట్లాగే బౌన్సర్ల విషయంలో కొన్ని సీరియస్ యాక్షన్లు కనుక తీసుకోకపోతే ఇలాగే ప్రాణాలు పోతూ ఉంటాయి. ప్రతి ప్రాణం పోయిన ప్రతిసారి వచ్చి ఏదో ఒక హడావిడి చేయటం కాదు. సో ఇలాంటి ఘటనలు జరగకుండా శాశ్వతంగా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ యాక్షన్ అనేది తీసుకున్నాం తప్ప ఇందులో వ్యక్తిగత ఇష్టాలు ఏవి లేవని సీఎం రేవంత్ రెడ్డి అయితే సినిమా ఇండస్ట్రీకి చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనుకున్నది వర్కౌట్ కావలేదు. అసలు మెయిన్ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏదైతే అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇవాళ బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఏం చెప్పాలో తెలియక రెగ్యులర్గా మిగిలిన అన్ని అంశాలని చెప్తున్నారు తప్ప అల్లు అర్జున్ వ్యవహారం కానీ, పుష్ప 2 వ్యవహారం, సంధ్యా థియేటర్ వ్యవహారం, వీటి గురించి ఎక్కడ కూడా మాట్లాడటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. అది మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ CMO విడుదల చేసిన ప్రెస్ నోట్కి సంబంధించిన